భారతదేశంలో ప్రపంచ దేశాల్లో ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులకు క్రీస్తు నామములో శుభాభివందనాలు. ఈ రోజు ఒక విషయాన్ని చెప్పడానికి మీ ముందుకు నేను రావడం జరిగింది. ఈ మధ్యలో శివశక్తి అనే ఒక ఛానల్ నుంచి ఒక వీడియో రిలీజ్ అయింది. అందులో అది ప్రెస్ మీట్ అట. ఎవరెవరు ప్రెస్ మీట్ లో కూర్చొని ఉన్నారంటే కరుణాకర్, లలిత్ కుమార్, భరత్ వర్ష అండ్ భాస్కర్ కిల్లి, వీళ్ళు నలుగురు కూర్చొని కొంతమందిని వెనకాల కూర్చోబెట్టి చిన్న ప్రెస్ మీట్ అట. ఈ ప్రెస్ మీట్ లోకి కనీసం పనికొచ్చే ఛానల్లో పెద్ద ఛానల్స్ ఏవి రాలేదు. ఏదో అడప వస్తే ఒక 500-1000 రూపాయలు ఇచ్చే ఛానల్స్ ఒక 4-5 తీసుకొని వచ్చి అక్కడ ప్రెస్ మీట్ అట. ఈ ప్రెస్ మీట్ ఎందుకు పెట్టారంటే చుట్టూ చూస్తే ఒక 20-30 మంది కూడా లేరు. ఇది ప్రెస్ మీట్ అట. ఈ ప్రెస్ మీట్ దేనికి పెట్టారంటే సాయి మతం అంట. ఈ మధ్య కాలంలో సాయిబాబాని ఎవరైతే పూజిస్తారో వారి మీద పడి ఏడవడం, వారిని ఏం చేశారంటే సాయి అనగానే ఒక ముస్లిం అయినా ఆ ముస్లిం కి సంబంధించిన ఆయన మీరు ఎలా పూజిస్తారని, మరి ఈ యొక్క 10th క్లాస్ ఫెయిల్ గాడు పాపం కరుణాకర్, నీకేం తెలియదురా బాబు కరుణాకర్, ఎందుకు ఆ కండువా వేసుకొని పెద్ద బిల్డప్ చేస్తావు, వీడికి సబ్జెక్ట్ లేదు, పోనీ వీడికంటే కొంచెం పర్వాలేదని అనిపించుకున్నాడు కరుణాకర్. తర్వాత వాడు కొంచెం వేస్ట్ ఫెలో అని మనం అనుకోవచ్చు. కొంచెం పర్వాలేదు చదువుకున్నాడు ఎవడైనా ఉంటే అక్కడ లలిత్ కుమార్, తర్వాత భరత్ వర్ష కొంచెం చదువుకున్నారు. వీళ్ళంత మంచి చదువుకున్న వాళ్ళంటే ఎదుటి నెల బ్లాక్ మెయిల్ చేసి డబ్బులు దండాలన్నంత బ్లాక్ మెయిలర్లు వీళ్ళు కొంచెం చదువుకున్నారు, పర్వాలేదు. ఇక భాస్కర్ కి చెప్పక్కర్లేదు, కరుణాకర్ గడికి భార్య మాదిరి అనమాట. వీళ్ళు కూర్చొని ఏం చేశారంటే ప్రెస్ మీట్ అట. ఈ ప్రెస్ మీట్ లో ఏం చెప్పారంటే సాయి మతాన్ని ఎవడు అవలంబించడానికి వీల్లేదు, సాయి మతం అని వీళ్ళే పేరు పెట్టారు. ఇక వీళ్ళు తెల్లవారు లేచిన దగ్గర నుంచి ఏం పని అంటే క్రైస్తవుల మీద, ముస్లిమ్స్ మీద, ఈ సాయిబాబాని పూజించే వారి మీద, ఇంకా గట్టిగా మాట్లాడితే బౌద్ధుల మీద, ఇంకా మనం ముందుకు వెళ్తే ఇక బ్రహ్మకుమారీస్ అని కొంతమంది ఉన్నారు. వారు ఎవరి మతాలను వారు అవలంబించుకుంటే తెల్లవారు లేచిన దగ్గర నుంచి అందరినీ గెలుక్కు, అందరి మీద పడి, అందరినీ దూషిస్తూ, అందరినీ ద్వేషిస్తూ, అందరినీ అవమానిస్తూ ఇదే పనులకి. ఎందుకంటే ఇలా చెయ్యమని ఇన్స్ట్రక్షన్స్ ఎక్కడి నుంచి వస్తాయంటే ఇంచుమించు వీళ్ళకి బాగా స్పాన్సర్ చేస్తూ వెనకాల ఉన్న వ్యక్తులు చాలా మంది ఉన్నారు. పీఠాధిపతులు, ఈ ధర్మరక్షకులకి వెనక నుంచి బాగా స్పాన్సరింగ్ చేస్తారు. అందులో మీకు తెలిసిన విషయమే. అందులో మన చిన్నజీయర్ స్వామి గారు ఎక్కువ ఉంటారు. వీరు అక్కడే వెళ్ళడం, సాష్టాంగ పడడం, చిన్నజీయర్ స్వామి ఏవైతే ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడో వాటిని వీళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. తెలుసు కదండి, వాళ్ళు ఫాలో అవుతూ ఉంటారు. ఇందులో ఇప్పుడు సాయిబాబా అనేవాడు ఎవరంటే ఆయన అని మాట్లాడుతూ వీళ్ళు, ఆయన ఒక ముస్లిము, ఆయన ఎలా పూజ చేస్తారు, మరి ఆలయాల్లో ఎలా పూజ చేస్తారు అని, మరి క్రైస్తవులు అయితే క్రైస్తవుల మీద పడేడిస్తారు, ఇస్లాం అంటే ఇస్లాం మీద పడేడిస్తారు, ఇంకా మరి బ్రహ్మకుమారీస్ వారి మీద పడేడిస్తారు. వీళ్ళ యొక్క సనాతన ధర్మం మీద పట్టు లేదు కాబట్టే ఈ వేషాలన్నీ. ఒకవేళ ఉండుంటే వాళ్ళ యొక్క ధర్మాన్ని వారు ప్రచారం చేసుకుంటారు, లేదా వారి యొక్క గ్రంథాలు వారు పారాయణం చేసుకుంటారు, పఠిస్తారు, అంతేనా. ఇంకా చాలా కార్యక్రమాలు చేస్తారు ఈ ధర్మరక్షకులు. కానీ వీరు చేసేది అది కాదు. లాభార్జన కోసం, ధనార్జన కోసం వీరు చేసేది ఏంటంటే పక్క మతాల మీద పడేడ్చి, పక్క మతాలని దూషిస్తూ, ద్వేషిస్తూ ఉండడమే వీరి పని. ఎందుకు ఈ మాట చెప్పానంటే ఈ మధ్య కాలంలో ఈ యొక్క సాయిబాబా మీద ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఆ గుడికి వెళ్లే వారిని సాయి ఎలాగన్నాడు, సాయిబాబా ఇంతకీ రాముడు అని అంటున్నారు కదా. మొన్న జరిగినటువంటి ఏదైతే ఈ యొక్క శ్రీరామనామం జరిగిందో అప్పుడు సాయిబాబా గుళ్ళలోని ఎక్కువగా ఈ యొక్క పూజలు చేస్తూ ఉన్నారు. ఆ రోజు రాముడి యొక్క వెయిట్ తగ్గిపోతుంది, లేదంటే ఆ గుళ్ళకి వెళ్ళడం మానేస్తున్నారు, సాయిబాబా వాళ్ళు ట్రాప్ చేస్తున్నారని వీళ్ళు మాట్లాడడం జరిగింది. ఇంతకీ ఈ యొక్క టాపిక్ పెట్టి, లేకపోతే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టి వాళ్ళు వాపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందో నేను చెప్తాను. వాళ్ళే చెప్పారు. ఈ సాయిబాబా గుళ్ళ మీద వీళ్ళు మాట్లాడుతున్నప్పుడు డైరెక్ట్ గా మహారాష్ట్ర నాసిక్ నుంచి ఏదైతే సాయిబాబా ట్రస్ట్ ఉందో ఆ యొక్క సాయిబాబాకు సంబంధించిన ట్రస్ట్ నుంచి వీరికి సోకాజ్ నోటీసులు వచ్చాయండి. ఏమని వచ్చాయి తెలుసా? డిఫార్మేషన్ వేసారు వీళ్ళ మీద. అంటే పరువు నష్ట దావా. ఎంత వేసారట? 50 కోట్లు వేసారటండి. అందుకని గింజుకొని ప్రెస్ మీట్ పెట్టారు. 50 కోట్లు ఎలా కట్టాలా అని. 50 కోట్లకి కనీసం ఒక 100 కోట్లను దండాలని పెట్టారేమో. ఇదే కదా వీళ్ళ పని. మా మీద వేసారంటే మేము ధర్మరక్షకులు, మేము పోరాడుతుంటే మా మీద పరువు నష్ట దావా వేసారు వాళ్ళు. ఎక్కడ? డైరెక్ట్ గా నాసిక్ నుంచి, ఎక్కడైతే మహారాష్ట్ర ఉందో అక్కడి నుంచి వీరి మీద సాయిబాబా ట్రస్ట్ ఏదైతే ఆలయ ట్రస్ట్ ఉందో అది వీరి మీద ఈ యొక్క డిఫార్మేషన్ వేశారు. దీనికి గింజుకొని ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మరి వాళ్ళు ఏం మాట్లాడారు, దానికి ఏం నొప్పి వచ్చిందో, ఏం కొట్టుకున్నారో, ఏం గుచ్చుకున్నదో ఒకసారి మీరే చూడండి. శ్రీరాముడి యొక్క చరిత్ర ఎక్కడ, ఈ సాయిబు గారి చరిత్ర ఎక్కడ? ఈయన రాముడితో సమానం కాదు కదా, కనీసం తోట రాముడు కూడా కాదు చెప్తున్నా. ఇతను సాయి కృష్ణుడు, ఇతను సాయి రాముడు, సాయి ఆంజనేయ స్వామి, సాయి గణేష్. అలాగే సాయి తన జీవిత కాలం ఇస్లాం ప్రచారం చేశాడు, తను నమాజులు చేశాడు, తను ఉన్నది మసీదే. అసలు దీని మీద ముస్లింలు కేసేయాలి సాయి సంస్థల మీద. అపవిత్ర జాతి అని వీళ్ళు కన్ఫర్మ్ చేస్తున్నారు. మొదట కేసులతో భయపెట్టడం, లేదంటే మీరు 50 కోట్ల రూపాయలు నష్టపరిహారం చెల్లించాల్సి వస్తుంది, మీ ఆస్తులని లాక్కుంటాం,
అనేటువంటి బెదిరింపులకు పాల్పడటం. చూసారు కదా, స్టార్టింగ్ లోనే చెప్పారు, ఏమన్నారు, మా మీద ఇలాగా పరువు నష్ట దావా వేశారు అని. వీళ్ళు నలుగురు జెండాలు వేసుకొని చక్కగా మరి నడుం బిగించుకొని పరిగెత్తుకొని వచ్చి ప్రెస్ మీట్ పెట్టారు. తర్వాత వీళ్ళ పరిస్థితి ఏంటంటే, వీళ్ళ ఆస్తులు అమ్మేసుకున్నా ఎవడ వెనకాల పైసా వీళ్ళకి సపోర్ట్ చేయరు. ఎందుకంటే వీళ్ళు చేస్తున్నది ఏంటంటే దుర్మార్గం. భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా పాటించొచ్చు అని మన భారత రాజ్యాంగం చెప్పింది. ఈ రాజ్యాంగంలో 26 ఆర్టికల్ కి సంబంధించిన ఒక విషయాన్ని మీతో నేను చెప్తాను. కంచి పరమాచార్య ఆర్టికల్ 26 అని మీరు ఒకవేళ గూగుల్లో సెర్చ్ చేస్తే, ఈయన కంచి పీఠాధిపతిగా ఉన్న వ్యక్తి, చాలా ఒక 100 సంవత్సరాలు ఇంచుమించుగా జరిగే బ్రతికిన వ్యక్తిని, ఎక్కువ కాలం ఈ కంచి పీఠాధిపతిగా కొనసాగిన వ్యక్తిని మనకు కనపడుతుంది. ఈయన ఏం చెప్పాడంటే, ఈ భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26లో ఈయన మాట్లాడిన కొన్ని విషయాలు కూడా పొందుపరచడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 26 చేర్చబట్టంలో కంచి పరమాచార్య శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి తెర వెనుక కీలక పాత్ర పోషించారు. ఈయన ఎవరంటే శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి. ఈయన ఈ ఆర్టికల్ మత సంస్థలకు వారి సొంత వ్యవహారాలను నిర్వహించుకోవడానికి, ఆస్తులను కలిగి ఉండటానికి మరియు సంస్థలను నిర్వహించడానికి గల హక్కులను పరిరక్షిస్తుంది, తద్వారా మత స్వయం ప్రతిపత్తిని నిర్ధారిస్తుంది. ఈయన చెప్పింది ఇక్కడ ఏముందంటే, చారిత్రక డాక్టర్ బిఆర్ అంబేద్కర్ వంటి నాయకులకు మార్గనిర్దేశం చేసిన ఘనత, అలాగే మత స్వేచ్ఛను పరిరక్షించేందుకు రాజ్యాంగ చట్టాన్ని ప్రభావితం చేసిన ఘనత, ముఖ్యంగా మత సంస్థల నిర్వహణను రాష్ట్ర జాబితా నుండి వేరు చేసి బదిలీ చేయడంలో పరమాచార్యకు దక్కింది అని చెప్తూ ఆర్టికల్ 26 ప్రాముఖ్యత. ఈ ఆర్టికల్ మత వర్గాలకు ఈ క్రింది వాటిని చేయడానికి అనుమతిస్తుంది. మత మరియు ధార్మిక సంస్థలను స్థాపించి నిర్వహించడం, మతానికి సంబంధించిన వారి సొంత వ్యవహారాలను నిర్వహించుకోవాలి, చరాచర ఆస్తులను సొంతం చేసుకోవడం మరియు సంపాదించడం, అటువంటి ఆస్తిని చట్ట ప్రకారం నిర్వహించడం, సందర్భం హిందూ దేవాలయాలను మరియు మత సంస్థలను అవసరమైన ప్రభుత్వ నియంత్రణ నుండి రక్షించడమే లక్ష్యంగా ఇది ఒక పవిత్ర ఉద్దేశంగా విస్తృతంగా గుర్తించబడింది. భక్త సమాజ దృక్పథం. ఈ ఆర్టికల్ కొందరు ఆర్టికల్ 26 అమల్ డ్యూటీగా భావిస్తున్నారు. ఇది భారతీయ నాగరికత, సంస్కృతి మరియు మత స్వయం ప్రతిపత్తికి రక్షణ కల్పిస్తుంది. మత స్వేచ్ఛను నిలబెట్టడానికి మరియు భారతదేశ సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడానికి ఈ నిబంధన అతి అవసరమైనదిగా పరిగణించబడుతుంది. ఇది ఆర్టికల్ 26. ఈయన ఎవరైతే ఈ యొక్క కంచి పీఠాధిపతిగా పరమాచార్య వ్యవహరించారు, ఈయన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి కూడా మరి చెప్పడం జరిగింది. ఈయన బ్రిటిష్ కాలంలో ఉన్న వ్యక్తి అయినా 18వ శతాబ్దంలో పుట్టి 19వ శతాబ్దంలో చనిపోయాడు. ఆయన మధ్యలో చాలా సంవత్సరాలు కంచి పీఠాధిపతిగా వ్యవహరించిన ఆయన మరి మనకి స్వతంత్రం రాకముందు, వచ్చిన తర్వాత ఈ యొక్క భారత రాజ్యాంగం రాసినప్పుడు ఇవన్నీ ఆయనకు తెలుసు. ఆ రాజ్యాంగంలో రాసినప్పుడు 26 ఆర్టికల్లో ఆయన యొక్క ముద్ర కనబడుతుంది. మా భారతదేశంలో ఎవరు ఏ మతాన్నైనా అవలంబిస్తూ వారి సొంత చర స్థిరాస్తులు కలిగి మత సంస్థలను నడిపించుకోవచ్చు, వారి కార్యకలాపాలు చేసుకోవచ్చు అని కంచి పీఠాధిపతి అయినటువంటి పరమాచార్య చెప్పినటువంటి సంగతులు. ఈ 10th క్లాస్ ఫెయిల్ అయినటువంటి ఈ యొక్క కరుణాకర్ గారికి వారి యొక్క అనుచరులు ఎవరైతే అనుయాయులు ఉన్నారో, ఈ అన్యాయం చేయడానికి అనుయాయులు ఎవరైతే ఉన్నారో, మన హిందుత్వాన్ని ఎవరైతే, హిందూ మతాన్ని లేదా ఆ యొక్క హిందూ సోదరులు ఎవరైతే అన్యాయం చేయడానికి అనుయాయులు ఉన్నారో, వీరందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఆర్టికల్ 26 మీరు కూడా చదవండి. చెప్పాను కదా, మళ్ళీ చెప్తాను. కంచి పరమాచార్య ఆర్టికల్ 26 అని 26 అని మీరు టైప్ చేస్తే ఎక్కడ గూగుల్లో మీకు వచ్చేసి దాన్ని మీరు తెలుగు అండ్ ఇంగ్లీష్ లో కూడా మీరు చదువుకోవచ్చు. 10th క్లాస్ ఫెయిల్ గే కరుణాకర్ గా నీకు ఏంటరా తెలుసు? ఈ భారతదేశంలో ఎవడు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. దీన్ని కాదనడానికి నీ తొట్టి గ్యాంగ్ మీకు ఏంటి తెలుసు చెప్పండి. నీకేం తెలుసురా లలిత్ కుమార్ గా? నీకేం తెలుసు భరతవర్ష? నీకేం తెలుసు భాస్కర్ గిల్లి? కరుణాకరే 10th క్లాస్ ఫెయిల్ గాడు. వాడు కూర్చొని మాట్లాడితే మీరెలా కూర్చొని మాట్లాడతారు? ఆకేం తెలియదు. వాడు వెనకాల మరి అంటే మీకు వాడికంటే ఏం తెలియదనా, లేకపోతే వాడు వేసిన బిస్కెట్ల కోసం కూర్చున్నారనా? ఆలోచించండి ఒకసారి. నాయకుడట 26 ఆర్టికల్ తెలియనోడు, ఆల్ నీళ్ళు అంటున్నా ఆ మతాన్ని ఈ మతాన్ని అంటున్నాడు వీడు నాయకుడు. రాజ్యాంగం తెలియనోడు నువ్వే నాయకుడు రా కరుణాకర్. రాజ్యాంగం తెలియనోడు నువ్వేం జ్ఞానవంతుడు? ఆలోచించు ఒకసారి. నేను ఎందుకంటే ఫ్రెండ్లీగా మాట్లాడుతున్నాను నీతోనే. రాయ్ బిరాయ్ అని అంటున్నానంటే ఏదో చిన్నోడు కదా, ఇప్పుడు ఏదో ఫ్రెండ్లీగా మావోడివే కదా, మరి ఏదో కొంచెం చెప్దామని మాట్లాడుతున్నాను. నీలా బూతులు లేని ఆడిన అనుకో, చక్కగా మీకు విశదీకరిస్తున్నాను ఈ విషయాలు. ఆర్టికల్ 26 మీ నలుగురు చదవండి. ముందు ప్రెస్ మీట్ కి వచ్చేసి కండువలు వేసుకొని వచ్చారు కదా. ఆర్టికల్ 26 కరెక్ట్ గా మీరు చదివితే కంచి పరమాచార్య పీఠాధిపతి ఆయన 26 ఆర్టికల్ నంబర్ 26 మన రాజ్యాంగంలో ఉంటది. అది మన రాజ్యాంగకర్త అయినటువంటి అంబేద్కర్ గారికి కూడా దిశానిర్దేశం చేసినట్టుగా మనకు కనబడుతుంది. చదవండి ఓకేనా? చదవకుండా ప్రెస్ మీట్ ఏదో కండువలు వేసుకొని వచ్చేసి అంటే చదువు లేనివాడు ఎవడై మేము ముందు కూర్చొని ఉంటే వాళ్ళు బుద్ధి లేని వాళ్ళు అయి ఉంటారు. మరి తప్పదు కాబట్టి వాళ్ళు మీడియా వాళ్ళు కాబట్టి వచ్చి మీరు ఏం చెప్పినా తప్పదు కాబట్టి వాళ్ళు కూడా వేస్తారు. కరెక్ట్ గా ఒక భారతీయుడిగా జ్ఞానవంతుడిగా ఆలోచిస్తే భారతదేశంలో ఎవడు ఏ మతాన్నైనా అవలంబించు
అవలంబించుకోవచ్చు. ఇలాంటి తొట్టెంగాళ్ళు, ఇలాంటి పనికిరానోళ్ళు, ఇలాంటి అవగాహన లేనోళ్ళు, ఇలాంటి మరి జ్ఞానం లేనోళ్ళు, బుద్ధి లేనోళ్ళు, చదువు లేనోళ్ళు వచ్చి మాట్లాడినంత మాత్రాన భారతదేశ ఔన్నతి ఏమి ఆ ఉనికి ఏమి దెబ్బతిందో, వెన్నతో లేకతో ఎప్పుడు కూడా ఈ భారతదేశం నుండి చెదిరిపోదు. సనాతనం అంటే గీలే ఉండాలట, ఇంకే మతం ఇక్కడ ఉండకూడదట. సాక్షాత్తు కంచి పీఠాధిపతి పరమాచార్య, ఆయన హిందువు. ఒక హిందువే పీఠాధిపతిగా ఉన్నవారే ఏం చెప్పారంటే, ఆయన ఎవరు ఏ మతాన్ని అయినా ఈ భారతదేశంలో అవలంబించుకోవచ్చు అని ఆర్టికల్ 26లో ఆయన ఒక ముద్ర కనబడుతుంది. ఇక ఈయన గురించి మీకు తెలుసు, ఈయన ఒకసారి మీకు ఈయన పరిచయం చేద్దాం అనుకుంటున్నాను. నేను ఈయన గురించి కొంచెం మీకు చూపించాలని నేను అనుకుంటున్నాను. చూడండి, ఈయన ఎవరు తెలుసు కదా, మన రాజ్యాంగకర్త బిఆర్ అంబేద్కర్ గారు. ఈయన రాసినటువంటి ఒక పుస్తకం ఉంటుంది. ఇందులో ఇదేంటంటే హిందుత్వంలో చిక్కుముళ్ళు అని. ఈ చిక్కుముళ్ళలో మరలా చూడాలి, తాను హిందూ ఎలా అయ్యాడో తెలుసుకోవడంలో ఉన్న కష్టం. మీకు స్క్రీన్ మీద పెడుతున్నాను, చూడాలి. అది తాను హిందూ ఎలా అయ్యాడో తెలుసుకోవడంలో ఉన్న కష్టం అని అంటూ ఈ చిక్కుముళ్ళలో ఒక విషయం రాశారు. ఆ చదివి మీకు స్క్రీన్ మీద పెడతాను, మీరు చూడండి. నీవు హిందూ ఎలా అయ్యావు అనే ప్రశ్నకు హిందువుల మత విశ్వాసాలను కలిగి ఉన్నాను కాబట్టి నేను హిందువుని అని అతడు అన్నాడు అనుకోండి, ఆ మాట సత్యం కావటానికి వీలు లేదు. ఎందుకంటే హిందూయిజానికి ప్రత్యేకమైన మత విశ్వాసం అంటూ ఒకటి ఏది లేదనే విషయం స్పష్టంగా ఉంది గనుక హిందూయిజానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి స్వయాన తన చిక్కుముళ్ళు అనే పుస్తకంలో, ఆయన రచనల్లో, ఆయన పరిశీలనల్లో, ఆయన అన్వేషణలో ఏమని చెప్తున్నాడంటే, హిందూయిజానికి ప్రత్యేకమైన మత విశ్వాసం అంటూ ఒక్కటే ఏది లేదనే విషయం స్పష్టంగా ఉంది కనుక. అంతే కదా. ఇప్పుడు నేను అడుగుతాను, చెప్పు కరుణాకర్ వెనకాల కూర్చున్న వాళ్ళు, ఇంతకీ హిందుత్వంలో ఎన్ని శాఖలు ఉన్నాయి? మీరంతకీ ఏ శాఖకు చెందిన వాళ్ళు? హిందూ మతంలోని ఎన్నో మత విశ్వాసాలు ఉన్నాయి. హిందుత్వ మత విశ్వాసాలు, హిందూ మతం ఒకటే కాదు, అందులో ఎన్నో మత విశ్వాసాలు ఉన్నాయి. ఏ విశ్వాసానికి సంబంధించిన మీరు అని అడుగుతూ నేను ముందుకెళ్తాను. ఆర్టికల్లో ఆయన రాసినటువంటి ఆ యొక్క ఈ చిక్కుముడుల్లో ఇంకొకటి నేను చదువుతాను, చూద్దాం. ఈ హిందువులు అనబడేవారు మత విశ్వాసాల విషయంలో క్రైస్తవులలో కంటే మహమ్మదీయుల కంటే పరస్పరం చాలా విభేదిస్తారు. ఈ విభేదాలను అతి ప్రధాన విషయాలకే పరిమితం చేసి చూసినా కూడా హిందువులు వాటిలోనూ పరస్పరం భేదిస్తున్నారు. కొందరేమో హిందూ మత గ్రంథాలన్నింటినీ ప్రమాణాలుగా స్వీకరించాల్సిందే అంటారు. మరికొందరు ఇందులోంచి తంత్రశాస్త్రాలను మినహాయిస్తారు. కొందరు వేదాలు మాత్రమే అతి ముఖ్యమైనవని అంటారు. అసలు కావలసినది కర్మ పునర్జన్మల సిద్ధాంత విశ్వాసమే అంటారు మరికొందరు. ఇలా రకరకాలుగా ఒకరు గ్రంథ ప్రమాణాలు చూపించిన వారు, అలాగే ఈ తంత్రశాస్త్రాలు తీసేసేవారు, లేదంటే ఈ వేదాలను అవలంబించేవారు, అలాగే ఆ కర్మ సిద్ధాంతాన్ని అవలంబించేవారు. ఇలా చాలా మంది ద్వైతని, అద్వైతని, విశిష్ట అద్వైతని, ఇలా రకరకాలుగా హిందూ మతంలోని ఎన్ని మొక్కలు, ఎన్ని శాఖలు, ఎన్ని మరి వ్యతిరేకతలు ఉన్నప్పుడు ఇంతకీ కూర్చొని వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టిన వారు ఏ శాఖకి చెందిన వారు, మీ మత విశ్వాసానికి ఉన్న విలువేంటి, ఇంతకీ మీ దేవుడు ఎవరు, మీరు దేన్ని ఫాలో అవుతారు అని చెప్పడానికి వీళ్ళ దగ్గర కరెక్ట్ గా బిఆర్ అంబేద్కర్ గారు ఏం చెప్పారంటే, మత విశ్వాసానికి సంబంధించి ఒక్క ఆధారం అంటే ఒక్క ఆధారము వీళ్ళ దగ్గర లేదు. వీళ్ళు ఎందులో ఉన్నారు వీళ్ళకే తెలియదు, వీళ్ళు ఏం చెప్తున్నారు వీళ్ళకి అర్థం కావట్లేదు. ఎలాంటి వారట, క్రైస్తవుల గురించి ప్రశ్నిస్తారట, హాస్యాస్పదంగా లేదా? ఇస్లాం గురించి ప్రశ్నిస్తారట, హాస్యాస్పదంగా లేదా? అలాగే సాయిబాబాని ఆరాధించే వారి కోసం ప్రశ్నిస్తారట, హాస్యాస్పదంగా లేదా? అలాగే మరి బ్రహ్మకుమారీస్ వారు ఎవరైతే ఉన్నారో వారి మతాన్ని వారు అవలంబించి వారి గురించి ప్రశ్నిస్తారట, హాస్యాస్పదంగా లేదా? బుద్ధిజం కోసం ప్రశ్నిస్తారట. ఇక మిగతా ఇతరత్ర మతాలో మత విశ్వాసాల్లో వారిని పాటించుకుంటే వారి గురించి మీరు ప్రశ్నించే ముందు సూటి ప్రశ్న ఏంటంటే, ఇంతకీ హిందుత్వంలో మీది ఏ శాఖ, దేనికి సంబంధించిన వారు, దేంట్లో మీరు ఉన్నారు, దేన్ని మీరు అవలంబిస్తున్నారు అన్నది నా సూటి ప్రశ్న. దానికి సమాధానం చెప్పండి. ఇకపోతే ఇంకో కొంచెం ఉందండి, చదివి నేను ముందుకెళ్ళి ముగిస్తాను. వివిధమైన మత విశ్వాసాల సిద్ధాంతాల సమ్మేళనమే హిందూయిజం. ఇక్కడ ఏమన్నాడంటే, వివిధమైన మత విశ్వాసాలు, ఒక్క విశ్వాసం కాదంటే ఇంకా ఎన్నో మత విశ్వాసాలు అన్ని కలుపుకుంటే, అన్ని ఒకవేళ దగ్గరికి చేర్చుకుంటే సిద్ధాంతాల విశ్వాసాల సమ్మేళనమే హిందూయిజం. అంటే అన్ని మత విశ్వాసాలు, ఒకవేళ క్రైస్తవ్యం, తర్వాత ఇస్లాం, తర్వాత ఇంకా మీరు అనుకుంటే సాయిబాబా, ఇంకా మరి బ్రహ్మకుమారీస్, అలాగే బౌద్ధిజం, జొరాస్ట్రియనిజం, అలాగే సిక్కిజం, అలాగే ఇంకా ఎవరైతే ఇతరత్ర మతాలు ఎన్నైతే ఈ ప్రపంచంలో ఉన్నాయో అన్నిటినీ కలగలుపుకొని ఒక మతంగా ఏర్పరచుకొని ముందుకు వెళ్తుంది హిందూయిజం అని నేనన్నమాట కాదు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు చిక్కుముళ్ళు అనే పుస్తకంలో మొదటి చిక్కుముళ్ళలో చాలా చక్కగా రాసినటువంటి విషయాన్ని మీకు నేను విశదపరుస్తున్నాను అంతే. సర్వదేవత ఆరాధకులను అందరినీ తన మహాప్రాంగణములో ఇముడ్చుకుంటూ ఉంటుంది. ఇందులో
శివకేశవులను పూజించేవారు, వారి భార్యలను పూజించేవారు ఉన్నారు. అమ్మ దేవతలను, ప్రకృతి శక్తులను, ఆత్మలను, చెట్ల కొండలను, నదులను, పర్వతాలను, ఆత్మలను పూజించేవారు, గ్రామ దేవతలను పూజించేవారు, అన్ని రకాల వారు ఉన్నారు. తమ దేవతలను రకరకాలుగా పూజించేవారు ఉన్నారు. జంతువులను బలి ఇచ్చి రక్త తర్పణం చేసేవారు, జంతువధ చేయకుండా ఉండటమే కాదు వధ అనే మాటలను కూడా తలపెట్టని వారు, మంత్రాలతో స్తుతులతో సరిపుచ్చుకునేవారు, మత ఆరాధన పేరుతో చెప్పరాని ఉన్మత్త ప్రబోధ కార్యకలాపాలు ఆచరించేవారు ఉన్నారు. సంప్రదాయ విరుద్ధ శాఖలు చాలా ఉన్నాయి. వారిలో చాలా మంది బ్రాహ్మణ ఆధిక్యతను ఒప్పుకోరు. కొందరు కనీసం బ్రాహ్మణేతర పురోహితులను పెట్టుకుని ఉంటారు. చూసారండి, ఇన్ని ఉంటాయట. ఈ యొక్క మీరు ఏదైతే సనాతనం, మాదిక పురాతనం, లేకపోతే హిందుత్వం ఇన్ని మాట్లాడుతున్నారు, ఇందులో ఇన్ని రకాలు, ఇన్ని శాఖలు, ఇంత చిల్లులు ఉంటే ముందు ఆ చిల్లులు మూసుకోవడానికి ప్రయత్నించండి. అంతేగాని సాయిబాబా నమ్మితే మీకు ఎందుకురా? సాయిబాబానే పూజించుకుంటారు. హిందువులు ఇష్టం వెళ్తారు గుళ్ళకి. మీకు దమ్ముంటే, మీకు మళ్ళీ చెప్తున్నాను, ప్రెస్ మీట్ పెట్టి సాయిబాబా గుళ్ళన్నీ మేము మూయించేస్తున్నాం అని చెప్పి మీ యొక్క ఎవరైతే మీ పీఠాధిపతులు ఉన్నారు కదా, లేకపోతే చిన్నజీయర్ స్వామి, వీళ్ళందరినీ కూర్చోబెట్టి చెప్పమానండి. భారతదేశంలో ఉన్న సాయిబాబా గుళ్ళన్నీ, ముఖ్యంగా అక్కడ నాసిక్ లో ఉన్నటువంటి ఏదైతే సాయిబాబా ట్రస్ట్ ఉందో దాన్ని మూసించేస్తున్నాం, మేము మూయించేస్తాం, మేము దాని మీదే పూనుకున్నాం అని ముందుకెళ్తారా? వెళ్ళి చూడండి. అంటే మీకు అర్థం కావట్లేదా? ప్రియమైన హైందవ సహోదరి సహోదరులారా, మనం ఏ మతాన్ని అవలంబించాలో కూడా వీళ్ళే చెప్తారనమాట. ఈ చెంచగాళ్ళు, ఈ చదువురానులు, ఈ జ్ఞానం లేనులు, కనీసం వారు ఎందులో ఉన్నారు, హిందూ మతంలో ఏ శాఖలో ఉన్నారో, వారి దేవుడు ఎవరో, దేనికి సంబంధించిన వారో తెలియకుండా హిందూ ధర్మ రక్షకులు వీళ్ళందరూ. విషయం ఏంటంటే, ఇప్పుడు ఒక చిన్నపిల్లాన్ని అడిగి నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావురా అని అడిగామనుకో, నేను చదువుకుంటున్నానండి అని అన్నాడు అనుకోండి, నువ్వు ఏ క్లాస్ చదువుతున్నావు అని అంటాడు, చెప్పకుండా మిన్నకంటూ పోయాడు అనుకోండి. అంటే చదువుకుంటున్నావు, బానే ఉంది, ఏం చదువుతున్నావు, ఏ క్లాస్ చదువుతున్నావు? ప్రశ్న రైటే కదా. ఒక పిల్లోడు వచ్చి మన ముందు ఏం చదువుకున్నారో అని మనం ప్రశ్నిస్తాం అనుకో, ఆడు అలాగే ఉండిపోయాడు అనుకోండి, అర్థం ఏంటి? ఏం చదువుకున్నట్టాడు? ఏమి చదవలేనట్ట? కనీసం క్లాస్ చెప్పాలి కదా. చదువుకున్న ప్రశ్నిస్తే ఏ క్లాసో చెప్తాడు. వీళ్ళు మత విశ్వాసం అంటే ఇంతకీ ఏ క్లాసులో వీరు ఉన్నారు? శైవుల, వైష్ణవుల, గాణపతీయుల, లేకపోతే చాలా మంది ఉన్నారు అమ్మవారిని పూజించేవారా, లేకపోతే ఈ యొక్క వేదాలని నమ్మేవారా? ఏ చట్టంలో వీరు ఉన్నారు? ఎవరిని వీరు విశ్వసిస్తున్నారు? వీరి మొఖాలకి ఏ శాఖ వీళ్ళు లేకపోయినా వీళ్ళు ధర్మరక్షకులట. ఏమంటే నిజంగా మీరు ఫాలో అవుతున్నారు కదా వారిని. మీకు ఏమైనా ఆలోచన ఉందా? ఎంత బాగా చెప్పారు బిఆర్ అంబేద్కర్ గారు. అన్ని మత విశ్వాసాల్ని సమ్మేళనం చేసుకున్నదే హిందూ మతం అని చాలా చక్కగా ఆయన చిక్కుముళ్ళలో రాసేశారు. ఇక ఇందులోనే హిందువులు వెళ్ళి సాయిబాబాను నమ్మితే మీకేటి నొప్పి, హిందువులు వచ్చి క్రైస్తవ్యంలోకి వస్తే మీకేటి నొప్పి, హిందువులు వెళ్ళి వేరే మతాలను అవలంబిస్తే మీకేటి నొప్పి? అసలు చెప్పాలి. వీళ్ళకి నొప్పి ఎక్కడ వచ్చిందంటే డబ్బులు రావట్లేదు. ఇప్పుడు వీరి మీద ఏంటి 50 కోట్ల రూపాయలు ఏం చేశారంటే పరువు నష్ట దావా వేశారు. ఇప్పుడు కింద మీద కొట్టుకుంటున్నారు. ఈ ట్రస్ట్ వాళ్ళే కాదు, మరి దయచేసి బ్రహ్మకుమారీస్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళ మీద పరువు నష్ట దావా వేయండి. క్రైస్తవులు కూడా స్పందించి వీరి మీద పరువు నష్ట దావా వేస్తే గానీ వీళ్ళకి బుద్ధి రాదు. వీళ్ళు ఎలాగే డాన్స్ కడతారు. రే, భారతదేశానికంటూ ఒక మత విశ్వాసం ప్రామాణికం ఏది లేదు. భారతదేశంలో ఎవడు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన దేశం. దీన్ని తెలుసుకొని ముందు చావండి, ముందు జ్ఞానంగా ఆలోచించండి. మాట్లాడితే కండువలు వేసుకుని ఊపుకొని రాకండి. మీరు అలా రావడం వల్ల జనాల దగ్గర వెర్రోలు అయిపోతారు. ప్రెస్ మీట్లు పెడితే మీ పరువే పోతుంది. మీరే పిచ్చోలంటే మిమ్మల్ని వెనకాల ఫాలో అవుతున్నారు, ఇంకా పిచ్చోలు అయి ఉంటది. కనీస జ్ఞానం లేకుండా హిందుత్వంలో ఎవడైనా మిమ్మల్ని ప్రశ్నిస్తే, నాలాంటోడు ఎవడైనా, నేను కూడా ఎక్స్ హిందూని ఒక రోజు ఎందులో ఉన్నానో తెలియదు, హిందూ అని పేరు పెట్టుకుని ఈ రోజు క్రైస్తవుడిని, క్రీస్తుని నమ్మిన వాడిని చాలా గట్టిగా చెప్పుకోగలరు. మీరు ఎవరిని నమ్మారని చెప్పుకోగలరు? హిందుత్వం అని అంటున్నారు కదా, ఏమని చెప్పుకోగలరు? మీరు మీ నలుగురు ఏమని చెప్పగలరు? సనాతనం ట్యాగ తగిలించుకుంటే అయిపోదు. అందులో హిందుత్వం ఉంది, అందులో రకరకాల శాఖలు ఉన్నాయి, అందులో ద్వైతమా, అద్వైతమా, విశిష్ట అద్వైతమా, ఎందులో మీరు ఉన్నారు? దేనికి సంబంధించిన వారు? ఏ శాఖ వారు? మీరు ఏది లేకుండా అవతల వాడిని మాత్రం మీరు ప్రశ్నిస్తారు. ముందు మీరు ఏ హిందువులో ఏ శాఖకి సంబంధించిన వారు, ఎందులో మీరు ఉన్నారో, దేనికి సంబంధించిన వారో మీరు కరెక్ట్ గా క్లారిటీ చేసుకొని అప్పుడు సాయిబాబా నమ్మిన వాడిని ప్రశ్నించండి, అట్లాగే క్రైస్తవుల్ని ప్రశ్నించండి, ఇస్లాంని ప్రశ్నించండి, బ్రహ్మకుమారిని ప్రశ్నించండి. కానీ ఏమీ తెలియకుండా ఇష్టానుసారంగా మీరు మాట్లాడుతున్నారు అనుకోండి, జనాల ముందు ఎర్రులు అయిపోతారు. మీకు చదువు సాము లేకుండా కేవలం అంటే కేవలం మత విశ్వాసాలని రెచ్చగొట్టి మతాల మధ్య చిచ్చు పెట్టి మత గొడవలు రేగించి మన భారతదేశ ఉనికికే చాలా విఘాతం కలిగిస్తున్న దుర్మార్గులు వీరు. ధర్మ మార్గం కాదు వీళ్ళది, దుర్మార్గం. ఈ దుర్మార్గుల్ని ఖచ్చితంగా ప్రభుత్వాలు శిక్షించాలి, నాయకులు వీరి మీద ఆలోచించాలి. వీరి వెనకాల మరి వీరిని ఎలా తయారు చేసి డబ్బులు ఇస్తున్నటువంటి చిన్నజీయర్ స్వామి లాంటి ఎవరైతే ఉన్నారో, వీళ్ళు పీఠాధిపతులుగా ఉన్నవారు డబ్బులు ఇచ్చి వీళ్ళు ఎలా రెచ్చగొడుతుంది వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవాలి. ప్రజలారా స్పందించండి. భారతదేశ ఉనికి భిన్నత్వంలో ఏకత్వం, దీన్ని ఎవడు కూడా పాడు చేయలేడు. ఎవడు ఏ మతాన్నైనా అవలంబించవచ్చు. భారతదేశానికంటూ ఒక ప్రాముఖ్యమైనటువంటి లేదంటే ముఖ్యమైనటువంటి అవలంబించవలసినటువంటి మతం ఏది
లేదని మరొకసారి హిందూ మూలంగా తెలియజేయడానికి నేను రావడం జరిగింది. గమనించమనవి మరొక అంశంతో మరొక విషయంతో మేము ముందుకు వస్తాను. ముఖ్యంగా వీళ్ళని రెచ్చగొట్టడానికి కారణాలు ఏంటంటే, డబ్బులు ఇస్తామని వెనకాల చాలా మంది మీరు వెళ్ళండ్రా అని ప్రోత్సహిస్తే 4 డబ్బులు వస్తాయి కానీ ప్రెస్ మీట్లు పెట్టారు. కానీ వీళ్ళు జైలుకు పోతే వీళ్ళు తర్వాత వీళ్ళ మీద పరువు నష్ట దావ పడితే ఎవ్వడు వీళ్ళు పట్టించుకోరన్న సంగతి వీళ్ళకి తెలియదు. వీళ్ళు వాడుకొని వదిలేస్తారు. పీఠాధిపతులు, ఈ ధర్మరక్షకులు వీళ్ళకి తెలియదు కదా పాపం. ఇది పరిస్థితి. కాకపోతే ఈ విషయాలన్నీ కూడా వీరిని అసలు చెతక్కొట్టి మరి వాళ్ళు కెలుకుతున్నటువంటి, లేదంటే వీళ్ళ విషయాలన్నీ బయటపడుతున్న ఒక వ్యక్తిని మాత్రం నేను అప్రిషియేట్ చేయాలి. ఆయన మరి సనాతన ట్రావెలర్ అనే ఛానల్ నడుపుతున్న బ్రదర్ ప్రమోద్ గారు మరి చాలా విషయాలు వీరు దొంగలని ఆయన తెలుసుకొని వారి మీద దండయాత్ర చేస్తున్నారు. బ్రదర్ ప్రమోద్ గారు, కీప్ ఇట్ అప్. దీన్ని అలా చేస్తూనే ఉండండి. ఈ యొక్క దొంగల విషయాలు బయట పెట్టండి, మేము బయట పెడతాం. ఒక హిందువులే వీరిని వ్యతిరేకిస్తున్నారు, గుర్తుపెట్టుకోండి. ఈ కరుణాకర్ని, లలిత్ కుమార్ని, ఈ యొక్క భరత్ వర్ష అండ్ భాస్కర్ కిల్లి లాంటి వారిని హిందువులే వ్యతిరేకిస్తున్నారు. తప్పకుండా హిందూ సమాజమే వీళ్ళు చెప్పుతో కొడతది. వాళ్ళు బాధ ఏదో వాళ్ళు పడితే మీకేంటి నొప్పి అని అడిగే రోజులు దగ్గరలో ఉన్నాయని మనం కూడా ఆ విషయాల మీద అవగాహన చేస్తూ వీళ్ళు దొంగలని ప్రజల మధ్య పెట్టడానికి నా వంతు ప్రయత్నం నేను చేస్తానని హిందూ మూలంగా తెలియజేయచ్చు. దేవుడు మీ అందరినీ దీవించిన కాక థ్యాంక్ యూ. మరొక అంశంతో కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యూ.